గ్రేటర్ హైదరాబాద్ లో వేలంగా గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. 2,30,00,000తో నవరాత్రుల పూజలందుకున్న లడ్డూను సొంతం చేసుకున్నారు భక్తుడు. బండ్లగూడలో రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఘనంగా గణేష్ ఉత్సవాలను జరిపారు. చివరి రోజు గణేష్ లడ్డూకు వేలంపాట నిర్వహించారు. ప్రతి ఏటా గణేష్ లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది. గతేడాది లడ్డూ ధర 1,87,00,000 ధర పలికింది. ఈసారి 43 లక్షలు ఎక్కువగా 2,30,00,000 ధర పలికింది. బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. 35 లక్షలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి. వేలంలో 38 మంది భక్తులు పాల్గొనగా కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ లడ్డు పొందారు. గతేడాది 30,01,000కి బాలాపూర్ లడ్డు వేలం జరిగింది. ఈసారి 4,99,000 రూపాయలు పెరిగింది. లింగాల దశరథ్ గౌడ్ ను సన్మానించి లడ్డూను అందజేశారు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు. 35 లక్షల డబ్బు సంచిని బాలాపూర్ ఉత్సవ సమితికి అందజేశారు లింగాల దశరథ్ గౌడ్. బాలాపూర్ లడ్డు దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు లింగాల దశరథ్ గౌడ్. 6 ఏళ్లుగా లడ్డు కోసం పోటీ పడ్డానని ఈసారి వచ్చిందని తెలిపారు. ఎల్బీ నగర్ లోని అగ్రికల్చర్ కాలనీలో గణేష్ లడ్డును దక్కించుకునేందుకు పోటీ పడ్డారు భక్తులు. వేలంలో పెద్ద లడ్డును 12,10,000కు గడ్డం నవీన్ రెడ్డి దక్కించుకున్నారు. చిన్న లడ్డును లక్ష్మీ జగతి రెడ్డి 4,60,000కు సొంతం చేసుకున్నారు. వినాయకుడి చెంబుపై నైవేద్య పాత్రను 7 లక్షలకు వేలంలో పొందాడు జనార్దన్ రెడ్డి. లడ్డూ వేలం పాట విజేతలను ఘనంగా సన్మానించారు ఉత్సవ కమిటీ సభ్యులు. సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతోనే వేలం పాటలో పాల్గొన్నారని చెప్పారు కాలనీ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి. ఇది లడ్డు తీసుకోవడం నేను 3వసారి. 2023లో నేను పెద్ద లడ్డు తీసుకోవడం జరిగింది. 2024లో చిన్న లడ్డు తీసుకున్నాను. ఈ సంవత్సరం మళ్ళీ పెద్ద లడ్డు తీసుకోవడం జరిగింది 12,10,000 రూపాయలకు. ఈ కాలనీలో మేమందరం కూడా అగ్రికల్చర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక మంచి కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. అందరం కూడా మంచిగా ఉన్నాము. ప్రతి సంవత్సరము మేము గణేష్ ఉత్సవాలు అనేది చాలా బాగా చేసుకుంటాము. గణేష్ ఉత్సవాలే కాదు, ప్రతి ఒక్క ఎనీ ఫెస్టివల్ కూడా మా కాలనీ అసోసియేషన్ చాలా బాగా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఈసారి అత్తాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. పురాతన పోచమ్మ ఆలయం వద్ద న్యూ స్టార్స్ భక్త సమాజ్ కమిటీ సభ్యులు గణనాథుడిని ఏర్పాటు చేశారు. లడ్డూని గుమ్మాడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. వేలంపాటలో గత రికార్డుని బీట్ చేస్తూ 12,51,000కు గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగపేటలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. 7,10,000కు లడ్డూను దక్కించుకున్నారు గౌర సత్తయ్య. గతేడాది 11,5 లక్షలకు గౌర సత్తయ్యే లడ్డూను పొందారని తెలిపారు నిర్వాహకులు. 2వసారి వరుసగా లడ్డూను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు గౌర సత్తయ్య. నవరాత్రులు గణపతితో పాటు పూజలందుకున్న లడ్డూను సొంతం చేసుకోవడానికి వేలంపాటలో పోటీ పడ్డారు భక్తులు. వేలంపాటలో లడ్డూను దక్కించుకొని డబ్బులను నిర్వాహకులకు చెల్లించారు. లడ్డూను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచిపెట్టారు భక్తులు.